ఇవాళ రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతాభిష నక్షత్రంలో ఏర్పడుతుంది. రాత్రి 9:55 గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. మొత్తం 3:30 పాటు గ్రహణం కొనసాగనుంది. భారతదేశంలోని అనేక దేవాలయాలు గ్రహణ కాలంలో మూసివేయబడుతున్నప్పటికీ దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి దేవస్థానం మాత్రం భక్తులకు దర్శనాన్ని కొనసాగిస్తుంది. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరునికి ప్రత్యేకంగా గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం వేద పండితులు అర్ధగిరి స్వామి తెలిపారు. గ్రహణ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే భక్తుల గ్రహదోషాలు తొలగిపోతాయని, అందువల్ల పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారని ఆయన చెప్పారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతులు స్వామివారి ఆభరణాల రూపంలో కొలువై ఉండడం వల్లే ఈ ఆలయాన్ని గ్రహణ సమయాల్లో మూసివేయరని, ప్రత్యేక శాంతి అభిషేకాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత అని తెలిపారు. ओम नमः शिवाय। कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोतु नित्य कल्याणं करुणावरुणालयः श्री ज्ञान प्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। भाद्रपद शुद्ध पौर्णमी రోజున ఈ రోజు ఆదివారం రోజున రాత్రి 9:50 నుండి కూడా 1:20 వరకు కూడా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఆ గ్రహణకాల సమయంలో మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రము ఈ గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచి శ్రీ స్వామి అమ్మవారికి కూడా విశేషంగా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ఎందువల్ల ఆ సమయంలో గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచుతారంటే, ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామి. శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగజీవాలు కూడా స్వామివారిని పూజించి సేవ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుంది. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని కమలించేది ఈ రాహుకేతువునే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పము, 5 తలల సర్పము రాహుకేతులుగా వెలసి ఉన్న క్షేత్రము కనుక ఆ గ్రహణకాల సమయంలో విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించబడుతుంది. ఆ సమయంలో గ్రహణకాల సమయంలో భక్తులందరూ కూడా మేల్కొని ఉండి శ్రీ స్వామి అమ్మవారిని మనసులో స్మరించుకోవచ్చు. మరుసటి రోజు వేకువజామున లేచి స్నానములు ఆచరించి శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలిగి గ్రహణ దోషాలన్నీ కూడా విడిపోతాయి. ఓం నమః శివాయ. ఓకే.